హాయ్ గైస్, దిస్ ఇస్ ఉదయ్ అండ్ యూర్ వాచింగ్ లెట్స్ లర్న్ టుగెదర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వీడియోలో మనం బేసిక్ మోడలింగ్ గురించి తెలుసుకుందాం. అండ్ ఎవరైతే ఈ ట్యూటోరియల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో దీనికంటే ముందు ఇంకొక వీడియో ఉంది గైస్, ఆ వీడియోని చూడండి. సో అందులో నేను క్లియర్గా ఇంటర్ఫేస్ బేసిక్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో చూసాకే ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు ఈ వీడియో క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఓకే, నేనైతే బ్లెండర్ అయితే ఓపెన్ చేశాను. సో మనం ఆల్రెడీ ముందుసారి ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసాం కదా. సో ఆ ఫైల్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయాలంటే సింపుల్గా ఈ పైకి వెళ్ళిపోతే ఫైల్ ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ క్లిక్ చేసి కింద ఓపెన్లోకి వెళ్ళండి. క్లిక్ చేయగానే ఎక్కడైతే ఆ ఫైల్ ఉందో ఆ ఫైల్ ప్లేస్లోకి వెళ్తే ఆ ఫైల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఓపెన్ కొట్టండి. సో మనం ఎక్కడైతే ఆ ఫైల్ని సేవ్ చేసామో అక్కడ ఓపెన్ అవుద్ది అనమాట. ఓకేనా? సో ఇదన్నమాట, మనం ముందుసారి ఇదేగా చేసాము. సో ఈరోజు వీడియోలోని బేసిక్ మోడలింగ్ అయితే చేస్తున్నాం. ఓకే, మీకు అర్థమవుతుంది. సో ఎక్కువ టెన్షన్ పడిపోకండి. సో మనం ఈ ట్యాబ్లో ఇప్పుడు వర్క్ చేయబోతున్నాం ఆర్ చెప్తాం. ఓకేనా? సో అంతకంటే ముందు మీకు ఇంకొన్ని చెప్పాలన్నమాట. సో అది చెప్పేస్తే మీకు ఇంకా బేసిక్స్ మొత్తం అయిపోయినట్టే. సో అవేంటంటే, మీరు ఇప్పుడు మనం ఇలా ఆర్బిట్ చేస్తున్నాం కదా. సో అంటే మూవ్ చేస్తున్నాం కదా స్క్రీన్ని. సో ఇలా చేస్తున్నాం కానీ కరెక్ట్గా ఈ సెంటర్కి కావాలి. సో సింపుల్గా ఫ్రంట్ వ్యూ రావాలంటే నంప్యాడ్లో 1 క్లిక్ చేయండి. చూడండి, ఇంతలో వరకు నేను కరెక్ట్గా సెట్ చేసినా కరెక్ట్గా ఉండదు అనమాట. కరెక్ట్ ఫ్రంట్ వ్యూ కాదు ఇదంతా. ఎలా సెట్ చేసినా ఇది కరెక్ట్ ఫ్రంట్ వ్యూ కాదనమాట. సో కరెక్ట్ ఫ్రంట్ వ్యూ వచ్చేసి సింపుల్గా నంప్యాడ్లో 1 క్లిక్ చేయండి. ఓకేనా? లేదా ఒక్కసారి ఆగండి. మెన్యూ నార్మల్ వ్యూకి రావాలంటే సింపుల్గా మిడిల్ మౌస్ బటన్ పట్టుకొని డ్రాగ్ పైకి అదే మూవ్ చేస్తే చాలన్నమాట. సో 1 ప్రెస్ చేసా. సో మనం ఫ్రంట్ వ్యూకి వచ్చాం. ఇప్పుడు కొంచెం మౌస్ని పైకి డ్రాగ్ చేస్తున్నాం మిడిల్ మౌస్తో. సో ఆ వ్యూ నుంచి బయటకు వచ్చేస్తున్నాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఇదంతా మనకి మోడలింగ్లో చాలా యూజ్ అవుతుంది. ఈ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ ఇవన్నీ యూజ్ అవుతాయి అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నీకు నంబర్లో చెప్పా కదా. ఫస్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు ఒక యాక్సిస్ కనబడుతుంది. ఇదే ఆ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ అనమాట. సో ఒక్కసారి నేను ఎక్స్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇది రైట్ వ్యూ అనమాట. నాకెలా తెలుస్తుంది ఇది రైట్ వ్యూ అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ చూస్తే రైట్ ఆర్థోగ్రాఫిక్ అని ఉంది. సో ఒక్కసారి నేను మెయిన్ నార్మల్గా వస్తున్నా. సో నార్మల్గా వచ్చేస్తే ఇది యూజర్ పర్స్పెక్టివ్ అనమాట. సో ఇది ఏదైతే ఉందో ఇది యూజర్ పర్స్పెక్టివ్. మనకేం కనబడుతుంది? మనమే కదా యూజర్. సో మనకేం కనబడుతుందో ఆ పర్స్పెక్టివ్ అనమాట ఇది. సో నేను సింప్లీ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఎక్స్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ నాకు ఏమొస్తుంది? రైట్ ఆర్థోగ్రాఫిక్ అని వస్తుంది. సో ఇప్పుడు ఆర్థోగ్రాఫిక్ వ్యూలో ఉన్నాం అండ్ రైట్. ఓకే, ఇది రైట్ సైడ్ వ్యూ అనమాట. అండ్ నెక్స్ట్ వై మీద క్లిక్ చేస్తున్నా, ఇది బ్యాక్ అనమాట. మెనీ ఇప్పుడు -X మీద క్లిక్ చేస్తున్నా, ఇది లెఫ్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా, -Y మీద క్లిక్ చేస్తున్నా, ఇది ఫ్రంట్. అండ్ పైన చూసారా జెడ్, కింద -Z ఉంది. సింపుల్ జెడ్ అంటే టాప్ వ్యూ. అండ్ కొంచెం కిందకి వెళ్తే -Z ఉంది, ఇది బాటమ్ వ్యూ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇలా వద్దు. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక షార్ట్ కట్ చెప్పా. 1 మీన్స్ ఫ్రంట్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 మీన్స్ రైట్ అనమాట. ఓకే, 1 మీన్స్ ఫ్రంట్, 3 మీన్స్ రైట్. ఇప్పుడు 7 క్లిక్ చేస్తున్నాం, ఇది టాప్ అనమాట. ఇప్పుడు మెయిన్లీ ఫ్రంట్గా వస్తున్నా. ఇప్పుడు నాకు బ్యాక్ సైడ్ వ్యూ కావాలన్నమాట. ఫ్రంట్కి ఆపోజిట్ ఏంటి? బ్యాక్ కదా. సో మనకి ఏం కావాలంటే ఫస్ట్ మనం ఏ వ్యూలో ఉన్నాము, ఫస్ట్ 1 ప్రెస్ చేసి ఇది ఫ్రంట్ వ్యూకి వచ్చాం కదా, దీనికి ఆపోజిట్ వెళ్ళాలి కాబట్టి 9 ప్రెస్ చేయండి. సో బ్యాక్ ఆర్థోగ్రఫీకి వెళ్దాం మనం. ఓకే, ఇప్పుడు బ్యాక్ సైడ్ వ్యూ వచ్చాం అనమాట. ఇప్పుడు 3 ప్రెస్ చేస్తున్నాం. మనం ఇప్పుడు ఏ వ్యూలో ఉన్నాం? రైట్ ఆర్థోగ్రఫిక్ వ్యూలో ఉన్నాం. ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఏంటి? లెఫ్ట్ ఆర్థోగ్రఫిక్ కదా. సో లెఫ్ట్కి వెళ్ళాలంటే రైట్లో ఉండి 9 ప్రెస్ చేయండి నంప్యాడ్లో. సో మనం లెఫ్ట్ ఆర్థోగ్రఫిక్ అయితే వెళ్తాం అనమాట. అండ్ నెక్స్ట్ టాప్, మీకు అర్థమైపోయి ఉంటుంది. టాప్ 7 ప్రెస్ చేస్తా, టాప్ వ్యూకి వచ్చాం. అండ్ ఇప్పుడు ఆపోజిట్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? 9 ప్రెస్ చేయాలి. సో మనకి ఏమైంది? అదే బాటమ్ ఆర్థోగ్రఫిక్ వ్యూ అయితే వచ్చిందనమాట. ఓకేనా? సో మీకు వ్యూస్ అయితే క్లారిటీ వచ్చినట్టుంది. అండ్ ఇంకొక వ్యూ ఉంది, అది యూజ్ కూడా చేయమను, బట్ చెప్తున్నా చూడండి. మిడిల్లో నంప్యాడ్లో 5 ప్రెస్ చేయండి, మీకు ఆర్థోగ్రఫిక్ వ్యూ వస్తుంది అనమాట. ఓకేనా? అండ్ నౌ ఇంకా నంప్యాడ్లో మనకి ఇంకా 4 మిగిలిపోయాయి. 8, 4, 2, 6. ఇవేం కాదు గైస్. 2 కొడితే కిందకి వెళ్దాం, అదే కిందకి ఆర్బిట్ అవుద్ది అనమాట.
8 ప్రెస్ చేస్తే పైకి ఆర్బిట్ అవుతుంది, 4 ప్రెస్ చేస్తే లెఫ్ట్కి మూవ్ అవుతుంది, 6 ప్రెస్ చేస్తే రైట్కి మూవ్ అవుతుంది. ఓకేనా? సో ఇదనమాట. సో దీన్నే వ్యూస్ అంటారు అనమాట. సో ఇవి మనకి ఎందుకు యూజ్ అవుతాయి కూడా మీకు అర్థమవుతుంది ముందులో. ఓకేనా? సో మీకు ఇప్పుడు వ్యూస్ అంటే మీద మొత్తం క్లారిటీ వచ్చినట్టు ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక టూల్ చెప్పాలి. సపోజ్ నేను జూమ్ బ్యాక్ చేస్తున్నా మొత్తం. సో ఎక్కడికో వెళ్ళిపోయినా, చాలా దూరం వెళ్ళిపోయా. ఇప్పుడు మరీ అక్కడికి వెళ్ళాలి కదా, సో నాకు తెలీదు నేను ఎటో వెళ్ళిపోయా, ఎలా కొంచెం మూవ్ చేసి అలా ఎక్కడికో వెళ్ళిపోయా. ఇప్పుడు కరెక్ట్గా మన ప్లేస్ దగ్గరకు వచ్చేయాలి. సింపుల్గా కీబోర్డ్లో హోమ్ ప్రెస్ చేయండి. ఓకేనా? కరెక్ట్గా మన ఆబ్జెక్ట్స్ అన్ని ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కరెక్ట్గా మనం ఏమంటారు మూవ్ అయిపోతాం అనమాట, మన పర్స్పెక్టివ్ అంతా. సో ఇదనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ సపోజ్ ఇక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ యాడ్ చేస్తున్నా చూడండి. షిఫ్ట్ ఏ అండ్ నెక్స్ట్ ఒక క్యూబ్. సో ఇప్పుడు దీన్ని మూవ్ చేయాలి కాబట్టి జీ ప్రెస్ చేసి నేను జస్ట్ సింపుల్గా మూవ్ చేస్తున్నా. ఇక్కడ ప్రెస్ చేసి లెఫ్ట్ క్లిక్ చేశాను కాబట్టి అక్కడ స్టే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం అవన్నీ ఇంకొక క్యూబ్ అయితే యాడ్ చేస్తున్నా. సేమ్ జీ ప్రెస్ చేసి ఇక్కడ క్లిక్ చేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ క్లోజ్గా వెళ్ళిపోవాలి. ఓకే. సో అంటే ఆ ఆబ్జెక్ట్ ఒక్కటే క్లోజ్గా వెళ్ళిపోవాలి అనమాట. సింపుల్గా నంప్యాడ్లోని పాయింట్ ఉంటుంది కదా, అదే ఫుల్ స్టాప్ ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. చూసారా దానికి చాలా క్లోజ్గా వెళ్ళిపోయింది. సో మెనీ క్లిక్ చేస్తున్నా చూడండి, ఇది సెలెక్ట్ అయ్యింది. ఆరెంజ్ అవుట్లైన్ ఉంది కదా, సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఫుల్ స్టాప్ మీద క్లిక్ చేస్తున్నా. సో మనం ఏం చేస్తున్నాం, దానికి దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట మన పర్స్పెక్టివ్ అంతా. సో దాని యూజ్ అయితే అదనమాట. అండ్ ఓకే, ఇప్పుడు మీకు అంతా అర్థమైనట్టుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఆబ్జెక్ట్స్ని ఒక గ్రూప్గా, ఈ 2 ఆబ్జెక్ట్స్ని ఒక గ్రూప్గా క్రియేట్ చేద్దాం. సో ఇది ఎందుకో మీకు అర్థం అవుతుంది. సో ఇప్పటికైతే క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేయాలంటే, అంటే గ్రూప్ అంటే సింపుల్గా ఇక్కడ కలెక్షన్ అని అర్థం అనమాట. ఓకే. సో కలెక్షన్ అంటే ఇక్కడ చూస్తే ఇది ఉంది కదా, సో అవుట్లైనర్. సో ఇక్కడ చూడండి కలెక్షన్ అని ఉంది. సో ఈ కలెక్షన్లోనే ఈ ఈ కోన్ అంటే మన ఈ హ్యాట్ ఉంది కదా, సో హ్యాటు, ఈ క్యూబు అండ్ ఈ క్యూబు అండ్ అలాగే ఈ మంకీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఈ రెండు క్యూబ్స్ ఉన్నాయి కదా, ఇది వేరే కలెక్షన్లో ఉండాలి. ఎందుకంటే సపోజ్ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ హైడ్ బటన్ ఉంది, ఇది ఇక్కడ ఐ సింబల్ కనబడుతుంది కదా, సో దీన్ని హైడ్ అంటారు అనమాట. ఈ ఒక్కసారి హైడ్ చేస్తే ఈ కలెక్షన్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ హైడ్ అయిపోతాయి. ఓకేనా? సో ఏం లేదు, ఇక్కడ హైడ్ ఉంది కదా, సో హైడ్ మీద క్లిక్ చేస్తే మొత్తం అంతా హైడ్ అయిపోతుంది అనమాట, కలెక్షన్ అంతా. కింద ఉన్నాయి కదా ఈ హైడ్, ఇవి ఏం చేస్తాయంటే ఏ ఆబ్జెక్ట్ని మనం ఈ హైడ్ సింబల్ మీద క్లిక్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ హైడ్ అయిపోద్ది. సో ఇప్పుడు నాకు ఇది వద్దు, ఈ కోన్ వద్దు, ఇలా సపరేట్గా చేసుకుంటాం కదా. అంటే ఒకేసారి అన్ని ఈ కలెక్షన్ ఆబ్జెక్ట్స్ అన్నిటికి ఒకసారి మనం ఇవన్నీ చేయొచ్చు. ఎందుకు యూస్ అవుతాయి అంటే, మనం సింపుల్ చెప్పాలంటే మనం అరేంజ్ చేసుకుంటున్నాం, మనకు కావాల్సినవి ఇక్కడ ఉంటే బెస్ట్. సపోజ్ ఇప్పుడు పార్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒక కార్ మోడల్ చేస్తున్నాం, అందులోని టైర్కి సంబంధించిన షేప్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకుంటాం, బాడీకి సంబంధించిన షేప్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకుంటాం, గ్లాస్కి సంబంధించిన షేప్స్ అన్ని ఒక కలెక్షన్లో పెట్టుకుంటాం. సో అందుకే కలెక్షన్ యూజ్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు అలాగే నాకు ఈ మంకీ ఉన్నాయి కదా, ఈ మంకీ సంబంధించినవన్నీ ఒక కలెక్షన్లో ఉండాలి. సో సింపుల్గా ఏం చేయాలంటే ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి, సింపుల్గా ఎం ప్రెస్ చేయండి. ఓకే. ఎం ప్రెస్ చేస్తే ఇక్కడ మనం ఆల్రెడీ ఉన్న కలెక్షన్లోకి మూవ్ చేయొచ్చు, లేదా మనం ఇక్కడ ఒక కలెక్షన్ క్రియేట్ చేయొచ్చు. సో మనం ఏం చేద్దాం అంటే ఒక కలెక్షన్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? సో ప్లస్ న్యూ కలెక్షన్, దీనికి ఒక పేరు పెట్టాడు అనమాట. సో నేను ఇది సింపుల్గా బర్త్డే బాయ్ అని పెడుతున్నాను అనమాట. సో మన బర్త్డే బాయ్. ఓకే. సో బర్త్డే బాయ్ అని పెట్టా అండ్ క్రియేట్ చేసా. సో ఏమవుతుందంటే ఇక్కడ ఏవైతే మనం ఆబ్జెక్ట్ని మూవ్ చేద్దాం అనుకుంటున్నావో అది ఒక కలెక్షన్లోకి వెళ్ళి, అదే ఒక కలెక్షన్ క్రియేట్ అయ్యి ఆ కలెక్షన్లోకి ఏవైతే మనం ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసామో ఆబ్జెక్ట్స్ మూవ్ అయిపోయాయి. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటానంటే ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండిలో ఒక కలెక్షన్లు ఉన్నాయి, ఈ పైన ఒక కలెక్షన్ నాకు నేమ్ ఉంది కదా, ఈ కలెక్షన్లు ఉన్నాయి అవి. సో సింపుల్గా నాకు ఈ పేరు నచ్చలే, సో పని చేద్దాం, దీనికి పేరు మార్చుదాం. ఏం చేయాలంటే సింపుల్గా దీని మీద డబుల్ క్లిక్ చేయండి, నేమ్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ క్లిక్ చేయకండి, నేమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలాగా ఎంటర్ చేయడానికి ఛాన్స్ వస్తుంది. ఇక్కడ నేను సింపుల్గా క్యూబ్స్ అని పెడుతున్నా. ఓకే. సో క్యూబ్స్ అని పెట్టి ఎంటర్ ప్రెస్ చేస్తాను. సో మనకి ఇక్కడ 2 కలెక్షన్స్ క్రియేట్ అయ్యాయి.
ఓకే. సో, ఇప్పుడు నేను సింపుల్‌గా మినిమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ యారో మార్క్ కనబడుతుంది కదా! ఇది క్లిక్ చేస్తే మినిమైజ్ కూడా చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే, మన థింగ్స్ అన్నీ ఆర్గనైజ్డ్‌లో పెట్టుకుంటాం. సో, ఆర్గనైజ్డ్‌గానే పెట్టుకోవాలి. సో, అప్పుడే మనకి యూజ్ అవుద్ది. వేరే వాళ్ళకి యూజ్ అవుద్దని కాదు. మనకి యూజ్ అవుతది. అంటే తర్వాత మనం యూజ్ చేసుకోవడానికి. ఓకే. సో, ఇప్పుడేం చేద్దామంటే నాకు ఈ 2 వద్దు. 2 హైడ్ చేసేద్దాం. బేసిక్స్ ఆఫ్ మోడలింగ్. ఒక క్యూబ్ తీసుకుందాం. సో, షిఫ్ట్ ఏ అండ్ క్యూబే తీసుకుందాం. సో, మోడలింగ్ అంటే ఇక్కడ పైన చూస్తే ఇక్కడ మోడలింగ్ ట్యాబ్ కనబడుతుంది. సో, ఇక్కడ క్లిక్ చేసినా ఓకే. బట్ లేఅవుట్‌లోనే ఉందాం. సో, సింపుల్‌గా ఏం చేద్దామంటే ఇక్కడ ఆబ్జెక్ట్ మోడ్ ఉంది కదా! ఈ ఆబ్జెక్ట్ మోడ్ ప్లేస్‌లోని కిందకెళ్తే ఎడిట్ మోడ్ అని ఉంటది. సో, ఇది క్లిక్ చేసినా ఓకే. దానికి దీనికి చిన్న డిఫరెన్స్ ఉంటది. ఏంటంటే ఈ మోడలింగ్ ట్యాబ్‌లోకెళ్తే కింద టైమ్‌లైన్ అనేది ఎగిరిపోద్దనమాట. సో, మీకు అర్థమవుతుంది చూడండి. ఇక్కడ టైమ్‌లైన్ ఉంది కదా! సో, ఒకసారి కొంచెం పైకి ఎక్స్టెండ్ చేస్తున్నా. ఈ టైమ్‌లైన్ ఉండదు. సో, సింపుల్‌గా ఆ ట్యాబ్ ఎందుకంటే మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండడానికి. మనం వర్క్ చేస్తుంటాం కదా! సో, టైమ్‌లైన్ ఎందుకు మనకి అవసరం లేదు. నిజం చెప్పాలంటే మోడలింగ్ టైమ్‌లో అసలు అవసరం లేదు. ఓకే. అందుకే మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఆ టైప్ ఆఫ్ ట్యాబ్ అనమాట దానికి. ఒక స్పేస్ ఇచ్చారు దానికి. బట్ లేఅవుట్‌లోనే చేద్దాం. సింపుల్‌గా మనం సేమ్ ఏవైతే ఉన్నాయో సెట్టింగ్స్ అవే ఆ మోడలింగ్‌లో ఉంటాయి. అండ్ ఇందులో మనం ఇక్కడ వరకు మనకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ ఇందులో చాలా మనం యూజ్ చేయం. సో, మనం ఇప్పటికేం కావాలో అవే నేర్చుకుందాం. ఓకేనా? సో, మీకు బేసిక్స్ చెప్తా. తర్వాత మీకు నిన్న ఒక అసైన్‌మెంట్ ఇచ్చా. సో, ఆ అసైన్‌మెంట్‌ని చేద్దాం. ఇవున్నాయి గదా! ఈ ఇవే ఇంపార్టెంట్ ఎక్కువ గాదు. ఈ 5 ఐ థింక్. ఈ 5 మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మిగతావి మీరిప్పుడైతే ఏం టెన్షన్ తీసుకోవద్దు. ఈ 5 చాలు. ఇవే నేర్చుకోండి. మనం ఈ టూల్స్ తెలుసుకునే ముందు ఒక్కసారి ఎడిట్ మోడ్‌లోని మీకు కొన్ని బేసిక్స్ చెప్తా. అవి చూడండి. ఫస్ట్ అయితే కొంచెం జూమ్ ఇన్ చేద్దాం. ఓకే. జూమ్ ఇన్ చేశాను. సో, ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక పాయింట్ సెలెక్ట్ చేశా. సో, దీన్నే వెర్టిసిస్ అంటారనమాట. ఓకే. వెర్టిసిస్ అంటే సింగిల్ పాయింట్. ఇఫ్ సపోజ్ 2 పాయింట్స్ ఉన్నాయనుకోండి. 2 పాయింట్స్ కలిసి ఉన్నాయనుకోండి. ఈ 2 ఇది కూడా సెలెక్ట్ చేస్తున్నా. అంటే ఇది సెలెక్ట్ చేసి ఇది డీసెలెక్ట్ అయిపోద్ది కదా! సో, ఇది సెలెక్ట్ అవ్వగానే ఇది సెలెక్ట్ అవ్వాలంటే షిఫ్ట్ పట్టుకొని దీన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఈ 2 సెలెక్ట్ అవుతాయన్నమాట. సో, ఇదొక్కటి ఉంది కదా! 2 వెర్టిసిస్ కలిసి ఉన్నాయి కదా! సో, దీన్నే లైన్ అంటారు. అండ్ నెక్స్ట్ ఇది కూడా సెలెక్ట్ చేస్తున్నా. అండ్ ఇది కూడా సెలెక్ట్ చేస్తున్నా. సో, ఈ మొత్తం దాన్ని ఫేస్ అంటారనమాట. ఓకే. 3 ఆర్ మోర్ వెర్టిసెస్ కలిసి ఉంటే దాన్ని ఫేస్ అంటారు. సో, మీకు అర్థమవుద్ది. సో, ఫస్ట్ అయితే ఏం చేద్దామంటే ఇది వెర్టిసెస్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ కొంచెం పైకొస్తే ఇక్కడ ఎడ్జ్ మోడ్ అని ఉంది. సో, చెప్పా కదా లైన్ అని. సో, ఆ ఎడ్జ్ మోడ్ అనమాట ఇది. సో, ఇది సెలెక్ట్ చేద్దాం. ఇప్పటివరకు మనం వెర్టిసెస్ మోడ్‌లో ఉన్నాం. సో, ఒక్కసారి ఎడ్జ్ మోడ్‌లోకెళ్తే ఇప్పుడు ఇక్కడ వెర్టిసెస్ సెలెక్ట్ చేస్తుంటే అవ్వట్లే. ఇక్కడ డైరెక్ట్ ఎడ్జే సెలెక్ట్ అవుతుంది చూడండి. ఎడ్జ్ సెలెక్ట్ అవుతుంది ఇప్పుడు. ఎడ్జెస్ సెలెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కొంచెం పక్కొస్తే ఇక్కడ ఫేస్ అనమాట. సో, ఇది చూస్తే ఫేస్ సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? సో, ఫేస్ అయితే సెలెక్ట్ అవుతుంది. సో, మీకు అర్థమైంది కదా! ఈ యూజ్ అండి ఇది వెర్టిసిస్, ఇది ఎడ్జ్ అండ్ ఇది ఫేస్. ఓకే. మెనీ వెర్టిసిస్‌కొచ్చేసా. అండ్ సింపుల్‌గా మనం ఇక్కడికైతే యూజ్ చేయం. సో, దీనికి కూడా కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. సో, అవి కూడా ఇప్పుడే చెప్పేసా వినేయండి. ఓకే. ఇప్పుడు ఎడిట్ మోడ్‌లోకొచ్చాక ఇక్కడ మనం 1 ప్రెస్ చేస్తే వెర్టెక్స్ మోడ్ అనమాట. 2 ప్రెస్ చేస్తే ఎడ్జ్ మోడ్. 3 ప్రెస్ చేస్తే ఫేస్ మోడ్ అనమాట. సో, నేను నంపాడ్‌లో ప్రెస్ చేయట్లేదు. నార్మల్‌గా ఉంటది కదా! కీబోర్డ్‌లోనే ప్రెస్ చేస్తున్నా. సో, 1 ప్రెస్ చేస్తే వెర్టెక్స్ మోడ్. 2 ప్రెస్ చేస్తే ఎడ్జ్ మోడ్. 3 ప్రెస్ చేస్తే ఫేస్ మోడ్. ఓకే. సో, ఇంకా లేట్ చేయకుండా మనం మోడలింగ్‌లోకి వెళ్ళిపోదామా? ఓకే. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ ఎక్స్‌ట్రూడ్ అనమాట. సో, ఇక్కడున్న ఆబ్జెక్ట్స్ ఇక్కడున్నవి మనం చేసే బదులుగా అంటే యూజ్ చేసే బదులుగా మనం దీని డైరెక్ట్ షార్ట్ కట్సే మనం నేర్చుకుందాం. ఇంకా ఇవన్నీ తలనొప్పి. డైరెక్ట్‌గా షార్ట్ కట్సే నేర్చుకుందాం. ఓకేనా? సో, సింపుల్‌గా ఏం చేద్దామంటే నేను ఒక ఫేస్‌ని ఎక్స్‌టెండ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడి నుంచి కొంచెం ఎక్స్‌టెండ్ చేద్దాం అనుకుంటున్నా కొంచెం పైకి. సో, దానికోసం ఏం చేయాలంటే సింపుల్‌గా ఈ ప్రెస్ చేయండి. ఈ ఫర్ ఎక్స్‌ట్రూడ్. సో, మనం ఏం చేస్తదంటే ఒకసారి నేను ఇక్కడ ఆటోమేటిక్‌గా నేనేమి బటన్స్ క్లిక్ చేయట్లేదు. జస్ట్ ఈ అనగానే అదే పైకి చూపిచ్చేస్తుంది. పైకి మూవ్ చేయమని. సో, పైకి అలా మూవ్ చేస్తున్నా. ఇక్కడ ప్రెస్ చేస్తున్నా. లెఫ్ట్ క్లిక్ ఇచ్చా. సో, అక్కడ మనకి ఇక్కడి నుంచి ఒక పాయింట్‌కి ఎక్స్‌ట్రూడ్ అయ్యింది. ఓకే. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక లైన్ లాగుంది. సో, దీని అర్థం ఏంటంటే
దీని నుంచి ఇది ఎక్స్ట్రూడ్ అయింది. అంటే ఎక్స్‌టెన్షన్ లాగా అనమాట సింపుల్‌గా ఎక్స్ట్రూడ్ అంటే. సో, మెయిన్‌లీ దీని నుంచి ఎక్స్ట్రూడ్ చేస్తున్నా. సో, ఇక్కడ చూస్తే మనకొక ఎక్స్ట్రూడ్ కొట్టగానే నాకొక బ్లూ కలర్ లైన్ వస్తుంది. దట్ మీన్స్ అది జెడ్ యాక్సిస్‌లో మూవ్ అవుతుందని అర్థం అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే. ఓకే. సో, ఇప్పుడు ఎక్స్ ప్రెస్ చేస్తే ఎక్స్ యాక్సిస్‌లో మూవ్ అవుద్ది. వై ప్రెస్ చేస్తే వై యాక్సిస్‌లో మూవ్ అవుద్ది. జెడ్ ప్రెస్ చేస్తే జెడ్ యాక్సిస్‌లో ఎక్స్ట్రూడ్ అవుద్దనమాట. మూవ్ కాదు ఎక్స్ట్రూడ్ అవుతది. ఓకేనా? సో, ఇదనమాట ఎక్స్ట్రూడ్ యొక్క మెయిన్ ఫంక్షనాలిటీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం నేను అండూ చేస్తున్నా. అండూకి మీకు షార్ట్‌కట్ తెలిసే ఉంటది. కంట్రోల్+జెడ్. వీడు షార్ట్‌కట్ వచ్చేసి కంట్రోల్-షిఫ్ట్-జెడ్ అనమాట. కంట్రోల్-జెడ్ అంటే బ్యాక్‌కి, కంట్రోల్-షిఫ్ట్-జెడ్ అంటే ముందుకనమాట. అండూ రీడు తెలిసే ఉంటది మాక్సిమం అందరికి తెలిసి ఉంటది. సో, నేను ఒకసారి నేను డిఫాల్ట్ క్యూబ్ దగ్గరికొచ్చా. సో, మీకు ఎక్స్ట్రూడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇన్సెట్ ఫేస్ ఉంది కదా! సో, ఇన్సెట్ అంటే ఐ. సో, సింపుల్‌గా ఒక ఫేస్ సెలెక్ట్ చేసుకున్నా. ఐ ప్రెస్ చేశా. సో, చూసారా? ఒక ఫేస్ ఉంది. ఆ ఫేస్‌లో ఒక ఫేస్ వచ్చింది. సో, అదే అనమాట ఇన్సెట్ ఫేసెస్ అంటే. సో, ఇప్పుడేం చేద్దామంటే ఈ బాక్స్‌ని ఎక్స్‌ట్రూడ్ చేద్దాం. ఈ స్క్వేర్‌ని నేను ఈ మొత్తం స్క్వేర్‌ని ఇందులోకి ఇదంతా సెలెక్ట్ అయ్యేది. ఇదంతా. కానీ ఇప్పుడు చూస్తే ఇది ఒక్కటి కూడా మనం సెపరేట్‌గా సెలెక్ట్ చేయొచ్చు. సో, ఇప్పుడు సెలెక్ట్ చేసాం. ఇప్పుడు దీన్ని ఎక్స్‌ట్రూడ్ చేద్దాం. ఈ ప్రెస్ చేశా. సో, ఎక్స్‌ట్రూడ్ అవుతుంది చూసారా? సో, ఈ విధంగా మనం చేయొచ్చనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడికొచ్చి చూస్తే బెవిల్ అని ఉంది. ఈ బెవిల్ ఏంటంటే సింపుల్‌గా చూడండి. ఇక్కడ ఈ బెవిల్ అనేది మనం ఎడ్జెస్‌కి ఇస్తాం. బట్ నేను చెప్తున్నా చూడండి. ఏం లేదు గైస్. ఒక్కసారి చూడండి. ఈ ఎడ్జెస్ గమనించండి. ఈ ఎడ్జెస్‌లో మనకి ఎన్ని ఆహ్, ఒక ఎడ్జే ఉంది కదా! ఇప్పుడు నేను చేశానంటే కంట్రోల్ బి. బి ఫర్ బెవిల్ అనమాట. కంట్రోల్ బి అన్నా. బెవిల్ అనగానే నాకొక లైన్ లాగా వచ్చింది చూసావా? నేను మౌస్‌ని బ్యాక్ మూవ్ చేస్తే మనకి ఒక ఎడ్జ్ కాస్త 2 ఎడ్జ్ అవుతుంది. సో, ఇప్పుడు స్క్రోల్ చేయండి. మౌస్‌ని కొంచెం స్క్రోల్ చేస్తుంటే మనకి 1 కాస్త 3 అవుతున్నాయి. చూసారా ఇప్పుడు 3 అయ్యాయి. ఇప్పుడు ఇంకా స్క్రోల్ చేయండి. ఇప్పుడు 4 అయ్యాయి. ఇంకా స్క్రోల్ చేయండి. ఇప్పుడు 5 అయ్యాయి. సో, ఇలాగ మనకి స్మూత్ ఎడ్జ్ వస్తది. ఒక్కసారి నేను లెఫ్ట్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఎడిట్ మోడ్ నుంచి ఆబ్జెక్ట్ మోడ్‌కొచ్చేస్తున్నా. ఇప్పుడు ఎడిట్ నుంచి ఆబ్జెక్ట్‌కొచ్చా. సో, చూసారా కొంచెం ఏమంటారు స్మూత్‌గా ఉంది ఎడ్జ్ అనేది. సో, మనం ఇందాల వరకు మనం ఆబ్జెక్ట్ మోడ్, ఎడిట్ మోడ్ ఈ రెండే కదా తెలుసుకున్నాం. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ట్యాప్ ప్రెస్ చేస్తే ముందైతే మనం ఏ మోడ్ యూజ్ చేసామో ఆ మోడ్‌లోకి స్విచ్ అయిపోద్దనమాట. సో, ఎడిట్ మోడ్ ముందు మనం ఏ మోడ్ యూజ్ చేసాం? ఆబ్జెక్ట్ మోడ్. ఆబ్జెక్ట్ మోడ్ ముందు ఇప్పుడు ఏ మోడ్ ప్రెస్ చేసాం? యూజ్ చేసాం? ఎడిట్ మోడ్. సో, మనం ట్యాప్ ప్రెస్ చేస్తే ఆ ముందు యూజ్ చేసిన మోడ్‌లోకి మనం స్విచ్ అయిపోతామనమాట. సో, మనకిది ఈజీ అవుతది. సో, ఇప్పుడు ఆబ్జెక్ట్ మోడ్‌లోకెళ్ళాలి కాబట్టి ఆబ్జెక్ట్ మోడ్‌లోకెళ్దాం. సో, ఇప్పటి వరకు మనం చేసిందంతా మనం ఫేస్ మోడ్‌లోనే చేసాం. బట్ మనం ఎప్పుడు ఫేస్‌లోనే చెయ్యం. సో, మనం ఎడ్జ్ మోడ్‌కి కన్వర్ట్ అవుతాం. వెర్టిసిస్‌కి మనం స్విచ్ అవుతాం. సో, అలా మనం యూసేజ్ బట్టి మనం మూవ్ అవుతామనమాట. సో, మీకు సింపుల్‌గా ఒకటి చెప్పాలంటే నేను ఇది ఆబ్జెక్ట్‌ని డిలీట్ చేసేస్తున్నా. సో, సింపుల్‌గా ఎక్స్‌ప్రెస్ చేసి డిలీట్ కొట్టా. అండ్ నౌ సింపుల్‌గా నేను ఒక క్యూబ్‌ని యాడ్ చేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నానంటే నాకు ఈ ఈ ఎడ్జ్ ఉంది కదా! ఈ ఎడ్జ్ ఒకటే ఎక్స్‌టెండ్ అవ్వాలి. సో, దాని అర్థం ఏంటి? ఈ ఎడ్జ్‌ని సెలెక్ట్ చేయాలి. బట్ నాకు ఫేస్ అంతా సెలెక్ట్ అవుతుంది కదా! సో, ఇప్పుడు ఎక్స్‌ట్రూడ్ చేస్తే ఏమవుద్ది? మొత్తం ఎక్స్‌ట్రూడ్ అవుతది. కానీ నాకు అలా వద్దు. ఓకే. సో, దానికోసం ఏం చేయాలంటే ఎడ్జ్ మోడ్‌లోకెళ్ళాలి. సో, సింప్లీ 2 ప్రెస్ చేశా. 2 అంటే ఎడ్జ్ మోడ్ చెప్పా కదా! సో, 2 ప్రెస్ చేశా. అండ్ ఇప్పుడు ఎక్స్‌ట్రూడ్ కొడుతున్నా. సో, ఎక్స్‌ట్రూడ్ కొడితే దీనికి డిఫాల్ట్‌గా సో, నేను ఇక్కడ పెడుతున్నా. ఓకే. అండ్ నౌ ఇది కూడా ఎక్స్‌ట్రూడ్ కొట్టి ఈ ప్రెస్ చేశా. సో, ఇప్పుడు ఇలా మూవ్ చేస్తున్నా. ఎక్కడో పెట్టా. సో, ఎడ్జ్ ఒకటే మనం మూవ్ చేయొచ్చు. సో, నేను ఒకసారి కొంచెం బ్యాక్‌కెళ్ళా. ఇప్పుడు ఎడ్జ్ ఉంది కదా! ఇప్పుడు ఇందాక చూసినట్టే మనం ఎక్స్‌ట్రూడ్ చేస్తే ఇది అన్ని యాక్సిస్‌లో మూవ్ అయిపోతుంది. సో, ఒక యాక్సిస్‌లోనే మూవ్ అవ్వాలి. లైక్ ఒక ఎక్స్ యాక్సిస్‌లోనే మూవ్ అవ్వాలి. సో, ఎక్స్ యాక్సిస్‌లోనే మూవ్ అవుతుంది. చూసారా? ఎక్స్ యాక్సిస్‌లో మూవ్ అవుతుంది. సో, కరెక్ట్‌గా ప్లెయిన్‌గా వస్తదనమాట ఎక్స్ యాక్సిస్‌లో మూవ్ చేస్తే. సో, ఇది కూడా ఈ, ఈ ఎండ్ మొత్తం అవుతుంది కాబట్టి ఎక్స్‌లో మూవ్ చేద్దాం. సో, ఇది కూడా ఎక్స్‌లో మూవ్ చేసాం. సో, అలా అన్నమాట. అండ్ నౌ వెర్టెక్స్ మోడ్ ఇది కూడా అంతే. సో, మనం కావాలంటే ఇది ఉంది కదా! ఒక వెర్టెక్స్‌ని సెలెక్ట్ చేసి అంటే ఒక లైన్ వస్తదనమాట. అంటే ఇంకో వెర్టెక్స్ వస్తది దాని నుంచి. సో, ఇక్కడ ఒక వెర్టెక్స్ ఉంది కదా! సో, దీని నుంచి కూడా ఇంకోటి ఎక్స్‌ట్రూడ్ చేద్దాం.
ఎక్స్ట్రూడ్ చేసామా? ఇది చాలా దారుణంగా వచ్చింది. పర్లేదులెండి. ఇప్పటికి మనకు అవసరం లేదు. సో, ఇప్పుడేం చేయాలంటే ఈళ్ళకిక్కడ ఫేస్ కావాలి. సో, సింప్లీ ఇక్కడొక వర్టెక్స్, ఈ వర్టెక్స్ కూడా సెలెక్ట్ చేయండి. ఈ రెండిటిలిని ఫస్ట్ అసల జాయిన్ చేయాలనమాట. ఈ రెండిటిలిని జాయిన్ చేస్తే మీకు అర్థమవుతది. సో, జాయిన్ చేయాలంటే సింపుల్‌గా ఎఫ్ ప్రెస్ చేయండి. సో, ఎఫ్ ప్రెస్ చేస్తే ఈ రెండిటి మధ్యలో గ్యాప్ ఫిల్ అవుద్దనమాట. ఎఫ్ ఫర్ ఫిల్ అనమాట. సో, ఇది ఈ వర్టెక్స్ కూడా సెలెక్ట్ చేస్తున్నా అండ్ ఈ వర్టెక్స్ కూడా సెలెక్ట్ చేస్తున్నా. ఈ వర్టెక్స్ ఇది ఈ బాక్సే కదా మనం ఫిల్ చేయాలని చెప్పా. సో, సింప్లీ మినీ ఎఫ్ ప్రెస్ చేయండి. సో, ఆ లోపల ఏరియా ఫిల్ అయిపోద్దనమాట. ఇప్పుడేం చేయాలంటే నాకు ఈ బాక్స్ ఉంది గదా! సపోజ్ ఈ ఫేస్ సెలెక్ట్ చేశా. సో, 3 ప్రెస్ చేశాను. సో, ఇప్పుడు ఫేస్ మోడ్‌లోకెళ్ళాం. ఇది ఎక్స్‌ట్రూడ్ చేస్తున్నా. నాకిది మొత్తం అంతా ఎక్స్‌ట్రూడ్ అవుతుంది. నాకు ఈ ఫేస్ అంతా ఎక్స్‌ట్రూడ్ అవుతుంది. నాకు సగం పార్టే అవ్వాలి. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే సింపుల్‌గా కంట్రోల్+ఆర్ అని ప్రెస్ చేయండి. సో, కంట్రోల్+ఆర్ అని ప్రెస్ చేయగానే ఒక లూప్ వస్తదనమాట. ఈ లూప్ అంటే ఏంటో మీకు తెలుస్తది. సో, సింపుల్‌గా లూప్ వచ్చింది గదా! సో, లూప్ ప్రెస్ చేయండి. లెఫ్ట్ క్లిక్ చేయగానే నీకు అడుగుతదనమాట లూప్ ఎక్కడ పెట్టాలి అని జెప్పేసి. సపోజ్ ఇక్కడ పెట్టాననుకోండి. సో, అక్కడ లెఫ్ట్ క్లిక్ చేస్తే అక్కడ ఆ లూప్ అనేది ప్లేస్ అయిపోద్దనమాట. ఇప్పుడు ఫేస్ మోడ్‌లోకొచ్చి ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తున్నా. చూసారా? ఇది సెపరేట్ అయ్యింది. ఇదంతా ఒక ఆబ్జెక్టే. నేను ఒకసారి ఆబ్జెక్ట్ మోడ్‌లోకెళ్తున్నా. ఒక ఆబ్జెక్టే. బట్ సెపరేట్ చేస్తున్నాం. మన యూసేజ్ బట్టి మనం సెపరేట్ చేసుకోవాలనమాట. సో, అందుకే ఒక లూప్ యాడ్ చేశా. సో, అప్పుడు ఇది సెపరేట్ అయింది. సో, అప్పుడు దీన్ని ఎక్స్‌ట్రూడ్ చేసామనుకోండి. ఈ ప్రెస్ చేసి ఎక్స్‌ట్రూడ్ చేస్తే ఈ ఒక్క పార్టే ఎక్స్‌ట్రూడ్ అవుతది. ఓకేనా? సో, ఇదన్నమాట బేసిక్ మోడలింగ్ అంటే. అండ్ మనం ఈ లూప్‌తో మనం ఇప్పుడు లూప్స్ యాడ్ చేసాం గదా! సో, ఇలాగైనా యాడ్ చేయొచ్చు. లేదా నైఫ్ టూల్ ఉంటదనమాట. సింపుల్‌గా నైఫ్ అంటే తెలిసే ఉంటది. కే ప్రెస్ చేస్తే నైఫ్ వస్తదనమాట. సో, ఇదేం చేస్తదంటే మనం సెపరేట్ చేస్తదనమాట. ఓకే. సో, ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే అక్కడ ఒక లూప్ అయితే వస్తది. 3 ప్రెస్ చేశా అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇది ఈ ఫేస్ అనేది సెలెక్ట్ చేసి ఎక్స్‌ట్రూడ్ చేసినా. సో, ఇలానే చేయొచ్చనమాట. ఓకే. సో, కానీ నేను బెస్ట్ వచ్చేసి నేనేం చెప్తానంటే లూప్సే యూజ్ చేయండి. ఈ నైఫ్ టూల్‌తో ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. సో, దాన్ని ఇప్పుడైతే అడ్రెస్ చేస్తాను. సో, మీకు అర్థమవుతది అసల ఎందుకు మనం నైఫ్ టూల్స్‌ని ఇగ్నోర్ చేయడం బెస్ట్ అని చెప్పేసి. నైఫ్ టూలే కదా కొంచెం ఈజీగా ఉంది. మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు అని చెప్పేసి. బట్ కాదు గైస్. నైఫ్ టూల్ అనేది ఒక నైట్‌మేర్ లాంటిది. ఓకే. సో, యూజ్ చేయొచ్చు. బట్ దానికంటే ఒక లిమిట్ ఉందనమాట. ఏంటంటే ఎన్‌గాన్స్ అండ్ ట్రయాంగిల్స్. సో, మీకు అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు సపోజ్ నేను నైఫ్ టూల్‌తోని ఈ ఎడ్జ్ సెలెక్ట్ ఏమంటారు ఆహ్, ఒకటి కట్ చేశా. కట్ చేసి ఎంటర్ ప్రెస్ చేశా. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ఫేస్ వచ్చింది గదా! ఈ ఫేస్‌కి సైడ్‌ని చూద్దాం. ఒక్కసారి నేను వెర్టెక్స్ మోడ్‌లోకెళ్తున్నా. ఇప్పుడు చూడండి ఈ ఫేస్ చూడండి. 1 వెర్టెక్స్ ఎన్నున్నాయి చూడండి ఈ ఫేస్. 1, 2, 3, 4, 5 అనమాట. సో, ఈ ఫేస్ క్రియేట్ అవ్వడానికి మనకి ఎన్ని ఏమంటారు? ఎన్ని వెర్టెక్సెస్ వచ్చాయి? 5 వెర్టెక్స్ వచ్చాయన్నమాట. అలా రాకూడదు. దాన్నే ఎన్‌గాన్ అంటారనమాట. ఓకేనా? సో, 5 వెర్టెక్స్ రాకూడదు. అండ్ అలాగే ఇంకోటుంటది. మెయిన్ నైఫ్ టూల్ తీసుకుంటున్నా. నేను ఇక్కడి నుంచి కట్ చేస్తున్నా. ఓకే. మెనీ ఎంటర్ చేస్తున్నా. సో, ఇప్పుడు ఇక్కడ చూడండి 1, 2, 3 ఇక్కడేమొచ్చింది మనకి ట్రయాంగిల్ వచ్చింది. ఇది కూడా రాకూడదు. ఎందుకంటే ఇక్కడ బాగే ఉంటది. మనకి వర్క్ అంతా మంచిగా కనబడుతది. బట్ అది రాంగ్. ఎందుకంటే మనం షేడింగ్ చేస్తాం కదా! టెక్స్చరింగ్ చేస్తాం కదా! అక్కడ మనకి లైటింగ్ సరిగ్గా రాదు. అండ్ మనకి బంప్స్ వచ్చేస్తాయన్నమాట మన మోడల్ మీద. సో, అది ఇగ్నోర్ చేయాలంటే మనం సింప్లీ ఈ ఎన్‌గాన్స్‌ని, ఈ ట్రయాంగిల్స్‌ని మనం రాకుండా చూసుకోవాలి మన మోడల్‌కి. సో, అందుకే ఈ మోడలింగ్ కొంచెం కష్టం అండ్ బావుంటది కూడా. ఓకేనా? మన మోడల్స్‌లో మనకి ఓన్లీ 2 రూల్స్. ఒకటి ఎన్‌గాన్స్, ట్రయాంగిల్స్ రాకుండా చూసుకోండి. ఓకే. ఎన్‌గాన్స్ అయినా ఓకే మనం సెట్ చేయొచ్చు గానీ, ఈ ట్రయాంగిల్ చాలా కష్టం. ఓకే. మీకు లేటర్ క్లాసెస్‌లో చెప్తాలేంటే ఒక సెపరేట్ వీడియో చేస్తా. ఈ ఎన్‌గాన్స్‌ని, ట్రయాంగిల్స్‌ని ఎలా మనం మార్చుకోవాలని చెప్పేసి అంటే ఒక 4 వెర్టెక్స్ ఉన్న ఒక ఫేస్ లాగా మనం ఎలా మార్చుకోవాలో ఒక వీడియో
కుదిరితే చేస్తాం. ఓకే. అండ్ ఇప్పుడు మీకు బేసిక్స్ అంతా అర్థమైపోయినట్టే. సో ఇప్పుడు ఏం చెప్పానో అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో సింపుల్‌గా ఎక్స్‌ట్రూడ్ అంటే సో చెప్పా కదా! ఎక్స్‌ట్రూడ్ అంటే సో ఇప్పుడు ఫేస్ సెలెక్ట్ చేశా. సో నేను వెర్టెక్స్‌లోనే ఫేస్ సెలెక్ట్ చేశా. ఎలా? ఈ 3 సెలెక్ట్ చేశా. సో ఈ 3 ఒక ఫేసే కదా! లేదంటే ఒక ఫేస్‌కెళ్ళాననుకో డైరెక్ట్‌గా ఫేస్ సెలెక్ట్ చేయొచ్చు ఇక్కడ. సో ఎడ్జ్ అనుకోండి ఇలా ఇది, ఇది సెలెక్ట్ చేశాననుకోండి కూడా ఫేసే. సో అలా అనమాట. మన వర్క్‌ని మీకేం నచ్చిందో సో అలా యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని ఎక్స్‌ట్రూడ్ కూడా చేయొచ్చు. సో ఈ ప్లస్ ఐకాన్ ప్రెస్ చేస్తే మనకి డైరెక్ట్‌గా ఎక్స్‌ట్రూడ్ అయిపోద్దనమాట. సో ఇదే మనం ఇందాల షార్ట్ కట్స్‌తో చేసాం. ఈ ప్రెస్ చేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్సర్ట్ ఉంది కదా! సో ఏం లేదు. ఇందాక చెప్పా కదా! ఐ అంటే ఎలా అని చెప్పేసి. సో ఇది ప్రెస్ చేసి అంటే ఆ సర్కిల్ ఉంది చూసారా? ఆ సర్కిల్‌ని హోల్డ్ చేసి పట్టుకుంటే సేమ్ ఇన్సర్ట్ అవుద్ది. ఐ ప్రెస్ చేసినా అది ఇన్సర్ట్ అవుతది. అంతే అనమాట. అండ్ నెక్స్ట్ బెవెల్. సో బెవెల్ ఏంటంటే ఇది కూడా అంతే. ఒక ఎడ్జ్ మోడ్‌లోకొచ్చా. సో ఇది ఈ మూడిటిని బెవెల్ చేస్తున్నా. కంట్రోల్ బి అంటే ఎలా అయితే వస్తుందో ఈ బెవెల్ ఉంది కదా! ఈ బెవెల్ కూడా అంతే. చూసారా? బెవెల్ చేసినా కూడా సేమ్ బెవెల్ షేప్ వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ లూప్స్. సో లూప్ అంటే చూసారా? నేను డైరెక్ట్ లూప్ పెట్టగానే ఒక లూప్స్ వచ్చేసినాయి. సో ఇక్కడ చూస్తే మీకు నిజంగా ప్రాబ్లమ్ అర్థమైపోద్ది. సో ఇప్పుడు వరకు ఇందాలంతా ఏమైంది? లూప్ అంతా మొత్తం వచ్చింది. కానీ ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడ లూప్ సగమే వస్తుంది. చూసారా? లూప్ యాడ్ చేశా. ఒక్కసారి మీకు అర్థం కాదు. ఇది కన్‌ఫ్యూజ్ అయ్యి ఉంటది. సో సింపుల్‌గా మేము నార్మల్‌గా వచ్చాం. సో సింపుల్‌గా కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తున్నాం. ఇందాలంతా ఏమైంది? ఈ ఈ లూప్ వచ్చేసి ఈ సర్కిల్ అంతా అదే ఈ క్యూబ్ అంతా కనిపించింది. ఇప్పుడు రావట్లే. సో ఇంకో క్యూబ్ తీసుకుంటా అని మీకు అర్థమైపోద్ది. ఎడిట్ మోడ్‌లో ఉండి ఆబ్జెక్ట్‌ని తీసుకోకూడదు. మీకు ఎందుకో తెలుస్తది చూడండి. ఒక్కసారి ఎడిట్ మోడ్‌లో ఉన్నా. సో ఇప్పుడు ఆబ్జెక్ట్‌ని తీసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని మూవ్ చేస్తున్నా. జీ ప్రెస్ చేశా. సో మూవ్ చేస్తే ఇప్పుడు ఒక్కసారి ఆబ్జెక్ట్ మోడ్‌లోకెళ్తున్నా. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వలే. చూసారా? ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వలే. ఈ ఆబ్జెక్ట్ నుంచే సపోజ్ ఇప్పుడు ఎడిట్ మోడ్‌లోకెళ్ళాననుకోండి. ఈ 2 ఒకటే ఆబ్జెక్ట్. అందుకే అనమాట. సో ఎప్పుడు మీరు ఎడిట్ మోడ్‌లో ఉండి ఆబ్జెక్ట్‌ని తీసుకోవద్దు. సో నేను సింప్లీ బ్యాక్‌కెళ్తున్నా. ఓకే. అండ్ ఇంకొకసారి నేను ఆబ్జెక్ట్ మోడ్‌లోకొచ్చా. సో ఇప్పుడు ఇంకోసారి షిఫ్ట్ అని ఒక క్యూబ్ తీసుకున్నా. సో దీన్ని మూవ్ చేస్తున్నా. ఇప్పుడు దీనికి కంట్రోల్ ఆర్ అని ప్రెస్ చేస్తే లూప్ ఫుల్‌గా వచ్చింది. అండ్ ఇప్పుడు చూడండి దీన్ని కంట్రోల్ ఆర్ అంటున్నా. అవ్వట్లే. ఎందుకంటే మనం ఆబ్జెక్ట్ మోడ్‌లోని సెలెక్ట్ చేసుకుంటాం కదా! ఇదొక్కటే సెలెక్ట్ అయింది కాబట్టి ఈ ఒక్కదానికే మనం లూప్స్ అని యాడ్ చేసుకోవచ్చు. ఏమైనా చేసుకోవచ్చు ఎడిట్ మోడ్‌లో. సో దీనికి కూడా యాడ్ చేయాలంటే మెనీ ఆబ్జెక్ట్ మోడ్‌లోకొచ్చి ఇది సెలెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేయాలనమాట. ఇప్పుడు ఎడిట్ మోడ్‌లోకెళ్తే ఇప్పుడు చూడండి ఇది సెలెక్ట్ అవుతుంది. చూసారా? ఈ లోపల ఇందాక సెలెక్ట్ అవ్వలేదు ఇదంతా. సో ఇప్పుడు సెలెక్ట్ అవుతుంది చూసారు కదా! సో ఇప్పుడు కంట్రోల్ ఆర్ అంటే లూప్ యాడ్ అవుతుంది. దీనికి చూడండి సేమ్ అదే కంట్రోల్ ఆర్ అంట. సగం ఎందుకు యాడ్ అవుతుంది? కంట్రోల్ ఆర్. చూసారా? ఒక సైడే యాడ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మనం ఒక ఫ్లో అని ఉంటదనమాట. మన ఫ్లోని డిస్టర్బ్ చేసాం. ఇక్కడ చూస్తే కరెక్ట్ ఫ్లోలో ఉంది. ఇక్కడ ఫ్లో లేదు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనం నైఫ్ టూల్‌తో కట్ చేసాం కాబట్టి సరిగ్గా రాలేదు. సో ఈ ఫ్లోస్ గురించి కూడా మనకి ఎందుకు ఫ్లోస్ ఇంపార్టెంట్ అని తెలుస్తదనమాట ముందు ముందు. మనం ఫ్లోస్ కూడా మనం అరేంజ్ చేసుకోవాలి. ఈ లూప్ యాడ్ చేస్తే ఈ ఫ్లోలో ఎళ్ళాలి. సో ఇప్పుడు సింపుల్‌గా ఇక్కడ కంట్రోల్ ఆర్ అంటే ఇక్కడ లూప్ రావట్లేదు కదా! సో ఈ లూప్ కరెక్ట్‌గా రన్ అవ్వాలంటే మనం ఇక్కడ ఫ్లో సెట్ చేయాలి. సో సెట్ చేద్దాం ఒకసారి. సో సింపుల్ ఏం చేయాలంటే ఇక్కడ నైఫ్ టూల్ తీసుకున్నా. కే ప్రెస్ చేస్తా నైఫ్ టూల్. సో ఇక్కడ ఒక కట్ చేసా. ఎంటర్ ప్రెస్ చేసా. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఇక్కడ ఒక ఎడ్జ్ యాడ్ చేద్దాం. సో కే ప్రెస్ చేసి ఇక్కడొక ఓకే. ఓకే. సరిగ్గా రావట్లే. సో ఇక్కడొక ఎడ్జ్ యాడ్ చేసా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి అండ్ ఇక్కడికొక ఒక ఎడ్జ్ అయితే యాడ్ చేస్తా. సో ఇప్పుడు చూడండి ఈ పైదానికి యాడ్ చేస్తుంటే పై లూప్ దాంది. సో కింద చూసారు కరెక్ట్ లూప్ ఒక ఫ్లో వచ్చింది. ఇందాల ఈ ఫ్లో రాలేదు. ఎందుకంటే ఇక్కడ మనం గజిబిజిగా చేసాం కాబట్టి. సో ఇదే అనమాట. సో ఫ్లో అంటే ఏంటి అని చెప్పేసి. సో మీకు అర్థమవుతది. ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా నాకు ఏం అవసరం లేదు. సో మీకు ముందైతే అర్థమవుతది. ఆ ఫ్లోస్ అనేవి ఎందుకు అని చెప్పేసి. సో ఇదనమాట. సో ఇప్పుడు సింపుల్‌గా ఈ 2 ఆబ్జెక్ట్స్‌ని డిలీట్ చేద్దాం. అండ్
ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం. క్లాస్ రూమ్‌ని బిల్డ్ చేద్దాం.